నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః ఫిబ్రవరి 3వ తారీఖు 2025 సోమవారం నాడు శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం శుక్లపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:51 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:08 తిథి పంచమి ఉదయం 6:53 వరకు తదుపరి షష్ఠి ఉదయం 4:37 వరకు నక్షత్రం రేవతి నక్షత్రం రాత్రి 11:16 వరకు వరకు అశ్విని నక్షత్ర ప్రవేశము ఈ రోజు వర్జము మధ్యాహ్నం 12:04 నుంచి 1:34 వరకు దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం 12:52 నుంచి మధ్యాహ్నం 1:37 వరకు తిరిగి మరల మధ్యాహ్నం 3:07 నుంచి 3:53 వరకు రాహుకాల సమయం ఉదయం 8:15 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:15 నుంచి ఉదయం 6:03 వరకు అమృత ఘడియలు రాత్రి 9:02 నుంచి రాత్రి 10:32 వరకు అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12:07 నుంచి మధ్యాహ్నం 12:52 వరకు. ఇది ఈ రోజు నేటి పంచాంగం. నమస్తే. ఫిబ్రవరి 3, 2025 ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వారి యొక్క గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి వారికి ఎలాంటి స్థితులు ఉండబోతున్నాయి, ఇలా అన్ని రంగాల్లో ఉన్న వారికి వీరి మీద వాటి ప్రభావం ఎలా ఉండబోతోంది అనే అంశాలని మనం పరిశీలన చేద్దాము. ముందుగా మేషరాశి వారికి విద్యార్థులకు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారు. అలా తెలుసుకోవడానికి ఈ రోజు ఉత్తమమైన రోజు కొత్త కోర్సుల్లో చేరవడానికి. అయితే ఉద్యోగస్తులకు మీ యొక్క నైపుణ్యం తెలియపరచడానికి ఈ రోజు మంచి రోజు. పదోన్నతికి అంటే ప్రమోషన్స్ కి మంచి అవకాశాలు. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభాన్ని తెస్తాయి. వ్యవసాయదారులకు ధాన్యం పంటలకు ఇది అనువైన సమయము. పంటల రక్షణ మీద కూడా మీరు తగిన దృష్టిని తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఆరోగ్యపరంగా చూసినట్లయితే మెరుగ్గా ఉంటుంది. కుటుంబ పరంగా చూసినట్లయితే కుటుంబంలో సత్సంబంధాలు నెలకొంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది, ప్రాముఖ్యత పెరుగుతుంది. ఇటు ప్రజల్లోనూ ఇటు అధిష్టానంలోనూ మీకు గౌరవ మర్యాదలు దక్కుతాయి. కళాకారులకు క్రీడాకారులకు కొత్త కొత్త విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగంలో వాళ్ళకి టెక్నాలజీ పరంగా చూసినట్టయితే మీ యొక్క సమస్యలను పరిష్కారం అయ్యి కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము ఆంజనేయ స్వామికి ఎర్రని పుష్పాలతో పూజ చేయడము. మీకు కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు. మీకు కలిసి వచ్చే సంఖ్య 9. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కనుక చూసినట్టయితే టెక్నికల్ పరంగా ఎవరైతే చదువుకుంటున్నారో వారికి అభివృద్ధి కలిగే అవకాశము. విదేశాలు వెళ్ళడానికి ఇది సరి అయిన సమయము. ఉద్యోగస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకుంటారు. కొత్త బాధ్యతలను కూడా తీసుకునే అవకాశము. తద్వారా ఒకంత మానసిక ఆందోళన, స్ట్రెస్ కి గురయ్యే అవకాశము కనపడుతోంది. వ్యాపారస్తులకు లాభాలు సాధిస్తారు. కానీ జాగ్రత్తగా వ్యాపార ఒప్పందాలు మాత్రం చాలా ఆచితూచి చేసుకోండి. నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటలు మాత్రమే వేస్తేనే కనుక మీకు మంచి లాభాలు వచ్చే అవకాశము, తద్వారా మంచి ఆదాయాన్ని కూడా పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్య పరిస్థితి చూసినట్టయితే ఒత్తిడి ద్వారా కొత్త సమస్యలు, కొత్త రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం కనబడుతోంది. చాలా చక్కని అవకాశాలు, విజయాలు, శుభవార్తలు, శుభకార్యాలు చేసేటట్టుగా గోచరిస్తోంది. రాజకీయ పరంగా కొత్త మిత్రులు మీకు ఈ రోజు పరిచయం అవుతారు. కళలు, క్రీడాకారులకు చూసినట్టయితే కనుక మీ యొక్క నైపుణ్యానికి ప్రశంసలతో పాటు అవార్డులు కూడా అందుకునే అవకాశం కనబడుతోంది. ఐటీ టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళు డేటా అనాలిసిస్ కి సంబంధించినటువంటి మంచి అవకాశాలు మీకు వస్తాయి. హై ప్యాకేజీతో ఉద్యోగాలు వచ్చే అవకాశం కనబడుతోంది. పరిహారము ఈ రోజు దుర్గా అమ్మవారిని తప్పనిసరిగా పూజించండి. కుంకుమ పూజ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందుతారు. మీకు కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ రంగు. కలిసి వచ్చే సంఖ్య అంటే అదృష్ట సంఖ్య 6.
ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కష్టపడి చదివితేనే తప్ప విజయం సాధించలేని పరిస్థితి. కొంతమంది ఫెయిల్ అయ్యే అవకాశం కూడా గోచరిస్తోంది. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఇతర వ్యాపకాల మీద ఇంట్రెస్ట్ తగ్గించి మీ చదువు మీద శ్రద్ధ పెట్టుకోండి. ఉద్యోగస్తులకు పాత పనులు పూర్తి చేసే దిశగా మీరు ప్రయత్నాలు చేస్తే కనుక, అంటే పెండింగ్ వర్కులు ఉంచేస్తే అవి దాని ద్వారా మీకు మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముందు ఆ పని మీద శ్రద్ధ పెట్టండి. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టడానికి, కొత్త విస్తరణకు ఇది ఉపయోగకరము. ఈ రోజు అనుకూలమైనది. వ్యవసాయదారులకు నీటిపారుదల పద్ధతుల్లో మార్పు చేర్పులు కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ప్రతి ఒక్క రైతు ఇది గమనించుకోండి. ఆరోగ్యం పట్ల చూసినట్టయితే శారీరక ఆరోగ్యము కొంత అవకతవకలు అయ్యే అవకాశం కనబడుతోంది. కొత్త సమస్యలు వచ్చే అవకాశము, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే చాలా అనుకూలంగా ఉంటుంది. ఏమైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తప్పనిసరిగా ఈ రోజు తీసేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కళలు, క్రీడాకారులు, చిత్రరంగంలో ఉన్న వారికి విజయాలు సాధిస్తారు. కొత్త కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీలో మీరు శిక్షణ తీసుకుంటేనే తప్ప మీకు మంచి అవకాశాలు వచ్చేది కనపట్టలేదు. మీకు చెప్పదగిన పరిహారము విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చేయండి. దానికి సంబంధించినటువంటి మంత్రాలు, అంటే విష్ణువుకు సంబంధించినటువంటి మంత్రాలు తప్పనిసరిగా పఠించడం నేర్చుకోండి. మీకు కలిసి వచ్చే రంగు నీలం రంగు. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.